వెల్కమ్ టు సునీత సంగతులు. ఈరోజు సునీత సంగతుల్లో అసలు చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. వామ్మో! నేనైతే ఎపిసోడ్ చూస్తూ ఎన్ని చేంజెస్ నాలో కనిపించాయంటే ఈరోజు హైలైట్ అనమాట. నాకు నేనే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను చెప్పడానికి ఈ ఎపిసోడ్ గురించి అయితే. ఫస్ట్ థింగ్ ఏమేం జరిగింది అనేది టకటక ఫస్ట్ హెడ్లైన్స్లో చెప్పేసుకుందాము. ఏంటి అంటే దానికన్నా ముందు సునీత సంగతులను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే. సో ముందైతే అసలు ఒక టైంలో ఎలా ఉంటే ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు స్లోగా చూస్తూ ఉన్నా. అయిపోయింది. కొంతసేపటికి కొన్ని అరుపులు వినలేక సౌండ్ తగ్గించా. హెడేక్ వచ్చింది నిజంగా అయితే. వామ్మో! ఏంటి వాల్యూమ్ తగ్గించి చూడాల్సి వచ్చిందనమాట. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఒక టైంలో ఏం జరుగుతుంది అసలు? ఈ ఏడుపులేంటి? బాధలేంటి? ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా హైలైట్ ట్విస్ట్ అయితే లాస్ట్ 15-20 మినిట్స్ లాస్ట్ 2 యాడ్స్ ముందైతే మైండ్ బ్లోయింగ్ అసలు. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది ఏం జరిగిందో ఏంటైతే మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ గెట్ ఇంటు ద వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఆదిత్య ఓం నిన్నటి నామినేషన్సే కంటిన్యూషన్ జరుగుతుంది. సో ఆదిత్య ఓం నామినేట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే తను పృథ్వీని నామినేట్ చేశారనమాట. పృథ్వీ మీద రీజన్స్ ఏంటంటే సేమ్ కొంచెం వర్క్స్ అవి చేయాలి ఇలా అని. ఇవన్నీ మనం టక్‌టక్‌గా చెప్పేసుకుందాం. ఎందుకంటే అసలు మ్యాటర్ చాలా ఉందనమాట. సో పృథ్వీ పనులు అవి చేయట్లేదు, ఇంకొంచెం ఎంగేజ్డ్గా ఉండాలి అని. అండ్ సెకండ్ థింగ్, అక్కడ జరిగిన సిచ్యువేషనే బేబక్కని కొంచెం ర్యాష్గా మాట్లాడింది. ఆ దుడుకు ఇది కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అనే పాయింట్ మీద. అండ్ పృథ్వీ కూడా కొంచెం పాజిటివ్గానే తీసుకున్నట్టు అనిపించింది. ఎక్కువ డిఫెండ్ చేయలేదు ఆ టాపిక్ మీద. సో అక్కడికి అయిపోయింది. అండ్ ఆదిత్యవం సెకండ్ నామినేషన్ వచ్చి శేఖర్ భాష అదేంటి అంటే కొంచెం లేజీగా ఉంటున్నారు, పనులు చేయట్లేదు, కంపారబిలిటీ అందరితో కన్నా చూస్తే చేయట్లేదు అనేది పాయింట్ అనమాట. సేమ్ మళ్ళీ కత్తి పట్టుకోవడానికి రన్ చేస్తే యష్మి గౌడ వచ్చింది. సో తను వాళ్ళిద్దరు ఎవరిని చూస్ చేసుకోవాలనే పాయింట్స్ చెప్తూ ఎక్కువ శాతం మెయిన్గా శేఖర్ భాషవి కనెక్ట్ అవుతున్నాయి. సో తనకి అని చెప్పి తనని నామినేట్ చేసింది అనమాట. అండ్ ప్రతి నామినేషన్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తున్నారు, బ్రేక్ ఇస్తున్నారు. సో వీళ్ళు మళ్ళీ బ్యాక్ టు కిచెన్లోకి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతూ మాట్లాడుతున్నారు అనమాట. కిచెన్లో ఇదే పాయింట్ జరిగిన దాని మీద పృథ్వీ మళ్ళీ ఆల్రెడీ లోపల నామినేషన్స్ దగ్గరే తనకి సారీ చెప్పడం, బేబక్కకి కొంచెం కాల్ టచ్ చేసి సారీ అక్క అట్లా అని చెప్పడం అయింది. అగైన్ ఇదే పాయింట్ మళ్ళీ బయట కూడా చెప్తున్నారు. ఎమోషన్లో హైపర్లో వచ్చేసింది. సో అలా అయిపోయింది తప్పితే ఇంటెన్షన్గా చేయలేదు అండ్ వెరీ సారీ అని చెప్పాడనమాట. సో ఈవెన్ ఇదే పాయింట్ని పృథ్వీకి నిఖిల్ కూడా చెప్తున్నాడు అట్లా అంత హైపర్ అవ్వకు అని. అండ్ బేబక్క నబీల్కి చెప్తుంది నీలో ఉన్న కొంచెం ఫైర్ని ఇంకొంచెం పెంచుదామని నేను నామినేట్ చేశాను అని చెప్పి. సో ఇక్కడ డిస్కషన్ అయిపోయింది. మళ్ళీ అగైన్ నామినేషన్లోకి వెళ్తే సీత నామినేషన్స్ అనమాట. సీత ఫస్ట్ ప్రేరణని చూస్ చేసుకుంది. అక్కడ ముందు చీఫ్ని సెలెక్ట్ చేసుకునే దగ్గర అంటే మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి, వాళ్ళు అథారిటీస్ వాళ్ళ మాట వినాలి అనేలా చెప్పిన దాని మీద ఆ డిస్కషన్ మీద చెప్పిందనమాట. సో అంటే ఇక్కడ అందరూ ఈక్వల్లే సో అని చెప్పి ఇది కూడా ఓకే ఎట్లా పెద్దగా ఎక్కువ డిస్కషన్ ఏమి అవ్వలేదు. ప్రేరణ తన పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. పెద్దగా ఎక్కువ ఇది అవ్వలేదని చెప్పచ్చు. అండ్ సెకండ్ ఏమంటారు, సీత ఇంకొక నామినేషన్ వచ్చి యాక్చువల్లీ తను విష్ణుప్రియకి వేయాలనుకుందంట. తనకి విష్ణుప్రియకి అయిన చిన్న ఏదో డిస్కషన్ అయింది పర్సనల్ కానీ, బట్ ఆ టాపిక్ కాకుండా బేబక్కకి మళ్ళీ అక్కడే జరిగిన టాపిక్ మీద బేబక్కకి వేయాలని మార్చుకున్నానని చెప్పి బేబక్కని నామినేషన్కి సెలెక్ట్ చేసుకుంది. సో తనది బేబక్క విషయంలో చెప్పింది ఏంటంటే సేమ్ ఒక కర్రీయే వండాలి రోజు కానీ 2 కర్రీలు అండి. ఆబ్వియస్లీ అక్కడ వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి 2 కర్రీస్ వండామని తన వర్షన్ చెప్పింది. బట్ ఇక్కడ ఎప్పుడైతే సీత ఫైనల్లీ ఓపెన్గా చెప్పేసింది ఏంటంటే అక్కడ తన్ని వండుకోవద్దన్నారు, తను కారంగా ఉంది ఏదో ఎగ్ చేసుకుంటానంటే వద్దన్నారు అనే పాయింట్ మీద క్లియర్గా చెప్పేసింది అనమాట. ఇది తన రీజను. ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్పినా ఇంకేమైనా యాడ్ చేసి చెప్పినా కూడా మెయిన్ పాయింట్ తన్ని కుక్ చేసుకుంటానంటే వద్దన్నారు, తను చేసుకొనివ్వలేదనే పాయింట్ మీద నామినేట్. ఏదో టైప్ ఆఫ్ రివెంజ్ అక్కడికక్కడ జరిగిన సిచ్యువేషను నామినేషన్ లాంటిది. అక్కడ మళ్ళీ అగైన్ ఎవరు మన నైనిక కత్తి పట్టుకుందనమాట. నైనిక స్టాప్ చేసింది, బేబక్కకే స్టాప్ చేసింది. తను చెప్పిన పాయింట్ కొంచెం కరెక్టే అన్న వేలో తను దానికి ఓకే చెప్పేసింది అనమాట.
ఇంకా నెక్స్ట్‌కొచ్చి నేను చూసుకొని చెప్తున్నాను తప్పట్లేదు. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ హైలైట్ ఇది కూడా బాగుంది ఇంట్రెస్టింగ్‌గా. విష్ణుప్రియ నామినేషన్స్ అనమాట. విష్ణుప్రియ శేఖర్ భాషని నామినేట్ చేసింది. ఇవే శేఖర్ భాష థింగ్సే మెయిన్ ఏంటంటే ఆయన కొంచెం లేజీగా ఉంటున్నాడు. ఆయన కొంచెం పనులు స్కిప్ చేయడానికో, కొంచెం ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ ఉంటున్నాయన్నమాట. స్కిప్ చేయడం అని కూడా కాదు, యాక్టివ్‌గా ఉంటున్నాడు మిగిలిన విషయాల్లో. బట్ కొంచెం ఎవరో చేసేస్తారని ఆ టైప్‌లో ఉన్నాడనమాట. సో, అందుకని మెయిన్‌గా ఈ పాయింట్ మీదే ఎక్కువ శేఖర్ భాషవి నామినేషన్స్ అవుతూ ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చి విష్ణుప్రియ సెలెక్ట్ చేసుకున్నది ఇది హైలైట్ అనమాట. ఇక్కడే నేను సౌండ్ తగ్గించి మ్యూట్‌లో వినాల్సినంత అవసరం వచ్చిందనేలా ఉందనమాట నా పరిస్థితి అయితే. ఇక్కడ సోనియాని సెలెక్ట్ చేసుకుంది. సోనియా ఆమె ఏమైనా మాట్లాడనియండి, ఏమైనా చెప్పనియండి. తనేంటంటే ఆ టోన్ ఉంటది కదా! ఆ వాయిస్‌తో పక్కోళ్ళని అసలు మాట్లాడనీయట్లేదు. ముందైతే అసలు పక్క వాళ్ళని మాట్లాడనీయట్లేదు. వాళ్ళ వర్షన్ చెప్పి ఇప్పుడు మీరు ఆగు నేను మాట్లాడాక మాట్లాడదువు గాని అన్నా కూడా ఆమె పాయింట్స్ ఇనట్లేదనమాట. అసలు అది ఒకరు మాట్లాడాలి అనేది ఉంటుంది కదా! ఆ స్కిల్స్ అయితే తలనొప్పొస్తుంది అసలు. ఆ అరుపులకైతే నిజంగా నేను ఎక్కడుందో రిమోట్ అని చెప్పి చూసి మ్యూట్ పెట్టాల్సొచ్చినంత సిచ్యువేషన్ వచ్చిందనమాట. వినలేకపోయాను నేనసలు. గొయ్ 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 అసలు చెప్పేది వినట్లేదు. బట్ కానీ వెరీ కాన్ఫిడెంట్ తన వే ఆఫ్ నుంచొని కమ్ ఆన్. ఓకే. ఆ బిహేవింగ్ కూడా ఎవరికీ నచ్చట్లేదు. హౌస్‌లో అయితే పర్టిక్యులర్‌గా అందరూ ఆ పాయింట్‌లో కూడా చెప్తున్నారనమాట. వే ఆఫ్ టాకింగ్ గానీ, ఇన్‌కేస్ మధ్యలో ఇలా మాట్లాడుతున్నారు. ఈ కన్వర్జేషన్ ఇంకొకళ్ళ దగ్గరికెళ్తుంది. ఇంకొకళ్ళు నేమ్ ఎత్తి మాట్లాడుతున్నారు. ఇవి చెప్పినప్పుడు కూడా తన ఆర్గ్యుమెంట్స్ అయితే వినట్లేదు. తను ఫస్ట్ అయితే మీరు జడ్జెస్ కాదు చీఫ్‌లు ఉన్నారు కదా! వాళ్ళకి అట్‌లీస్ట్ ఇప్పుడు వాళ్ళు విన్ అయ్యారంటే వాళ్ళది ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు కంట్రోల్ చేయడమో, లేకపోతే వాళ్ళు ఆహ్, మేనేజ్ చేయడమో, చూసి చెప్పడమో, కరెక్ట్ చేస్తున్నా, రాంగ్ చేస్తున్నా అని చెప్పడం. ఆ స్కిల్స్‌కి కూడా తను యాక్సెప్ట్ చేయట్లేదనమాట మెయిన్‌గా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే విష్ణుప్రియతో ఆర్గ్యూ అయ్యి ఇంక ఇది సగం విని, సగం వినలేక అయిపోయింది నా పరిస్థితి. ఇక్కడ మెయిన్ ఇంకొకటి యష్మి గూడా మధ్యలో ఇన్వాల్వ్ అయిందనమాట ఈ టాపిక్‌లో. ఇక్కడ యష్మి గూడా కత్తి తీసుకుంది. సో, తను ఎక్స్‌ప్లెయిన్ చేసిందేంటంటే, ఫస్ట్ థింగ్ అక్కడ ఎందుకొచ్చిందో ఈ పాయింట్ తెలీదు. అంటే మేబీ చాలా సార్లు సోనియా నీ ఫ్రెండు, నువ్వు క్లోజ్ ఉన్నావు, ఫేవరెటిజంగా ఉన్నావని చెప్పడం వల్లో ఏమో గానీ, నాకు ప్రేరణ అంటే ఇష్టం లేదు. ఐ హేట్ హర్. నాకు నచ్చదు. ఫ్రెండ్‌గా ఓకే గానీ, నాకు తను నచ్చదు. నువ్వు ఫ్రెండ్‌గా ఓకే అంటోంది, నచ్చదంటుంది. ఆ పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ నాకు నచ్చదు అనేది ప్రేరణకేంటి అర్థం కాలేదు. తనసలు నేను అందరి ముందు చెప్పాను, ఓపెన్‌గా చెప్తున్నాను. నాకు నచ్చదు అని చెప్తుంది. మరి అంటే వాళ్ళిద్దరికీ పర్సనల్ ఏమైనా ఉన్నాయా? లేతే ఇక్కడ హౌస్‌లో సంగతేనా అని మనకు తెలీదు గానీ, బట్ పెద్దగా ఇష్టం లేదు అన్నట్టుగానే చెప్తూ ఉంది. ప్రేరణకైతే షాక్‌లో ఉందనమాట. అసలు ఏమీ డిసైడ్ చేసుకోలేక. అండ్ ఇక్కడ మెయిన్‌గా ఇప్పుడు విష్ణుప్రియ నామినేట్ చేసిన ఇద్దరు పర్సన్స్‌లో వాళ్ళిద్దరిలో ఎవరికి స్టాప్ చేయాలనే పాయింట్ ఉంది కదా! సో, దానికి రన్ చేయడానికి కత్తి దొరికింది నిఖిల్‌కనమాట. నిఖిల్ ఆహ్, ఆహ్, సారీ శేఖర్ భాష అండ్ సోనియాల్లో శేఖర్ భాషని చూస్ చేసుకున్నాడు. శేఖర్ భాషనేంటంటే సేమ్ కొంచెం లేజీగా ఉన్నారు. ఆ టాపిక్స్ మీద తను ముందు చెప్పిన టాపిక్స్ మీద అది ఓకే. అగ్రీ అన్నట్టుగా దానికోసమే మీకు సెలెక్ట్ చేశానని చెప్పి శేఖర్ భాషని చెప్పారనమాట. నెక్స్ట్ అభయ్ నవీన్ నామినేషన్స్ అనమాట. అభయ్ నవీన్ అయితే ఈరోజు చాలా బాగా మాట్లాడారు. మంచి పాయింట్స్ పెట్టారనిపించింది. క్లారిటీగా ఇక్కడ చాలా వరకు కొంతమంది లైక్ ప్రేరణ గానీ, అభయ్ నవీన్ గానీ వీళ్ళు మెయిన్‌గా ఈరోజైతే కొన్ని వేస్‌లో మణికంఠని కరెక్ట్‌గా ఓపెన్ అప్ చేశారు అన్న పాయింట్స్ అయితే నాకు అనిపించింది. విష్ణుప్రియ టాపిక్‌లో గూడా. మెయిన్‌గా ఏంటంటే అబ్బాయి ఏం ఆడుతున్నాడు? దేనికోసం వచ్చాడు? తనే చాలా రకాలుగా తనని మనకి కనిపించేలా చేస్తున్నాడు. పోర్ట్రేట్ చేస్తున్నాడు. గుడ్ అనుకోవాలో, బ్యాడ్ అనుకోవాలో, చిన్నోడైతే అసలు ఇయాల జరిగిన ట్విస్ట్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట అసలు. అదైతే హైలైట్. ఆ తర్వాత అది వెటకారం కాదు నిజంగా. అంటే ఎలా అంటే ఇప్పుడు వరకు మనం చూసిన ఒక పర్సనాలిటీని ఆఫ్టర్ తను ఏదైతే ఉందో అది తీసేయడం వల్ల ఉండే పర్సనాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కూడా. అది అంటే అది ఫేక్ చేశాడా? లేకపోతే అది కనిపించకుండా చేశాడా? చిన్న విషయమే అన్న టాపిక్ అనేది కాదక్కడ. బట్ ఒరిజినాలిటీ ఎలా ఉండాలి అనేది కొంతమంది ఇష్టం.
ఇది ఐ డోంట్ నో ఈ టాపిక్ మాట్లాడొచ్చో లేదో. మనకి ఎక్స్ కంటెస్టెంట్‌లో తన పేరేంటి? పేరు గుర్తు రావట్లేదు. గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సో, అలానే ఒకరికి ఇలానే బాల్ హెడ్ ఉంటుందనమాట. సో, తను విలన్‌గా అది చేస్తుంటాడు. నాకు పేరు గుర్తు రావట్లేదు. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ సీజన్‌లో దివి వీళ్ళందరూ ఉన్న సీజన్ అది. అజీత్ కాదు. గుర్తు రావట్లేదు. సో, పేరు చెప్తాను నేను. సో, తనకి ఇలానే బాల్ హెడ్ ఉంటుంది. చాలా వరకు తను ఒక కర్చీఫ్ కట్టుకొని కవర్ చేసి ఉండేవాడు టాస్క్‌లో మొత్తం ఓవరాల్‌గా. తనకి చూపించడం అసలు ఇష్టం లేదు. వి అండర్‌స్టాండ్. ఎక్కడో ఒక 2, 3 దాంట్లోనే అది ఓపెన్ అప్ అయ్యి ఉంటుంది. మిగతా అంతా కూడా తను స్కార్ఫ్ కట్టుకొనే ఉంటాడు. అది వేరే విషయం. బట్ ఇక్కడ అంటే మనం ఫస్ట్ నుంచి ఈ 3 డేస్ నుంచి మనం చూసింది తన పర్సనాలిటీని లైక్ మణికంఠ పర్సనాలిటీని ఏంటంటే ఆ లుక్‌కి ఏమైందంటే ఒక చిన్న పిల్లోడు అనే ఫీలింగ్ ఉంది మనకి. యంగ్‌గా ఉన్నాడు. తను ఏజ్ చెప్తున్నాడు. మ్యారేజ్ అయిందంటున్నాడు. పిల్లలున్నారని పాప ఉందని చెప్తున్నాడు. సో, ఏంటి ఇంత మెచ్యూరిటీ ఎలా ఉందని మనం అనుకుంటాం కదా! సో, కానీ తను పర్సనాలిటీ ఇప్పుడు చూసినప్పుడు కొంచెం తను చెప్పిన ఏజ్‌కి తను ఉండే పర్సనాలిటీ ఇప్పుడు కొంచెం మ్యాచ్ అవుతుంది ఒరిజినాలిటీకి అనమాట. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ అభయ్ నవీన్ పాయింట్స్ అయితే చాలా క్లియర్‌గా చెప్పారు. తను అంటే ఏది అబ్బాయి పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నాడో దానికి ఆ వేరియేషన్ అయితే ఇవాళ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు అనిపించింది నాకు. అండ్ ఇక్కడ మణికంఠ డిఫెండింగ్ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతి దగ్గర తను మెయిన్‌గా వచ్చింది గేము విన్ అవ్వడానికి, ఆడడానికి. నేను అన్నీ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని వచ్చాను. నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను. గేమ్ ఆడడానికి వచ్చాను. ఎవరితోని ఎమోషన్స్ లేవు. ఎమోషన్ పెట్టను. ఎమోషన్స్ లేవు అన్నప్పుడు సింపతి అనేది లేతే నీకేమైతే పెయిన్ జరిగిందో అదంతా కూడా ఎమోషనే. దాన్ని నువ్వు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు అది ఎమోషన్‌గా అందరూ తీసుకోవాలన్నప్పుడు నలుగురితో ఉండేది కూడా ఎమోషనే అవుతుంది. సో, ఆ రెండిటికి వేరియేషన్ అయితే అబ్బాయికి తెలియట్లేదు. సో, ఆ క్లారిటీ వస్తే బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అభయ్ నవీన్ నామినేషన్ వచ్చి బేబక్క. బేబక్కతో ఇప్పటి వరకు అందరూ పాపం నిజంగా ఆమెది అసలు ఏ తప్పు లేకుండానే పాయింట్ చేస్తున్నట్టుంది. ఈ వీక్ అయితే అసలు బేబక్క వెళ్ళడానికి వీల్లేదు. ఈ రీజన్ మీద అయితే మాత్రం గట్టిగా ఓట్లేయండి అందరూ. నేను సపోర్ట్ చేస్తున్నాను అని అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అంటే రాంగ్ రీజన్స్‌తో తను తప్పు లేకపోయినా పర్సన్ వెళ్ళిపోవడము అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో, బేబక్కది ఈ విషయంలో ఏవైతే వంట అక్కడ జరిగిన సిట్యుయేషను, ఆ కుకింగ్ వాటి మీద రీజన్స్ పెట్టుకొని నామినేట్ చేశారో అదైతే తప్పు. సో, అభయ్ నవీన్ అది కాకుండా వేరే రీజన్‌తో బేబక్కని నామినేట్ చేశారన్నమాట. ఇక్కడ అగైన్ కత్తి ఎవరు పట్టుకున్నారు? అగైన్ ఇక్కడ కత్తి మన ఎవరు యష్మి గౌడ పట్టుకుందనమాట. యష్మి గౌడ సేమ్ మణికంఠకి స్టాప్ చేసింది. నాకు కంపేర్ టు ఈయన రీజన్స్ కన్నా ఈయన రీజన్సే ఎక్కువ ఓకే అనిపించింది అని చెప్పేసి. ఇక్కడ బయట మళ్ళీ బ్రేక్లో ఏమైందంటే ఇక్కడ ప్రేరణ అయితే చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే యష్మి అసలు నా ఫ్రెండే కాదు అనేసిన మాటకైతే ఇట్ విల్ బి మోర్ హర్టింగ్ అనమాట. అంటే గేమ్ వరకు మేము ఫ్రెండ్స్ కాదు అంటే అందరూ మీరు గ్రూపు అనే ఎక్కడ పాయింట్ అంటారో అని యష్మి కొంచెం కంగారు పడి కవర్ చేయడానికి ట్రై చేసినట్టు అట్లా అనిపించింది. బట్ ఫ్రెండే కాదు అనేసరికి తను చాలా ఫీల్ అయింది. సో, బయటకు వచ్చి ఏడుస్తూ ఉందనమాట. సో, దాన్ని విష్ణుప్రియ ఓదారుస్తూ ఉంది. అండ్ ఇక్కడ ప్రతి దగ్గర కూడా శేఖర్ భాష అండ్ అభయ్ కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే ఎక్కువ అందరిని నువ్వేమి ఇంటెన్షన్‌తో మాట్లాడుతున్నావు అనేది ఎక్కువ అంటున్నాడు మణికంఠ అనేది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ నామినేషన్స్ వచ్చి ప్రేరణ నామినేషన్. ప్రేరణ ఫస్ట్ మణికంఠని చూస్ చేసుకుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా వేరే లెవెల్‌కి వెళ్ళిపోయింది. ఇది ఒక నిజంగానే సింపతి యాంగిల్‌కి వెళ్ళిపోయింది. ఏవైతే అబ్బాయి గేమ్ ఆడాలనుకుంటున్నాను, నేను ఇలా ఉండాలనుకుంటున్నానని చెప్పి ఆ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఏడ్చి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉంటుంది. తన మాటలకే ఈ కంటిన్యూషన్‌లో తను అంటే ఇది నెక్స్ట్ వస్తుంది. బట్ కంటిన్యూషన్‌లో తను లోపల కన్ఫెక్షన్ రూమ్‌కెళ్ళి మాట్లాడిన దగ్గరేమో అసలు నేను ఎన్ని బాధలు పడ్డాను, మా స్టెప్ ఫాదర్‌తో ఎన్ని మాటలు పడ్డాను ఇన్ని చెప్పి మళ్ళీ నాకు నా స్టెప్ ఫాదర్ కావాలని చెప్తున్నాడు. సో, తను మాట్లాడిన మాటలకి తనకే మ్యాచ్ లేదు. ఒకటి అక్కడే క్లారిటీ లేదు తను ఏం చెప్తున్నాడు.
నాకు నా ఇన్‌లాస్ నుంచి రెస్పెక్ట్ కావాలి, వైఫ్ కావాలి, ఓకే. ప్రతి ఒక్కరికి పాస్ట్, బట్ అది ప్రొజెక్ట్ చేసి వాళ్ళన్న పాయింట్‌ని తప్పని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. వీళ్ళు కొన్ని విషయాల్లో అలా ఏడుస్తున్నప్పుడు అక్కడ దాన్ని స్టాప్ చేయలేము, కంటిన్యూ చేయలేము. అలా ఆర్గ్యూ చేసుకోలేక వాళ్ళు యష్మి బాగా ఎమోషనల్ అయిపోయింది. అండ్ ప్రేరణ ఎమోషనల్ అయిపోయింది. నైనిక ఏడ్చింది. అందరికీ వచ్చేసింది బాధ. కానీ కవర్ చేసుకోవడానికి అంటే స్టాప్ చేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఇక్కడ మణికంఠ చెప్పేది ఏంటంటే, తన మైండ్ గేమ్ ఆడడానికే వచ్చాను. మైండ్ గేమ్‌తోనే ఆడాలని. మైండ్ గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు నీ బాధలు, నీ సింపతి చెప్పొద్దు. చెప్పకూడదు గూడా. ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి బాధలుంటాయి. దట్స్ ఓకే. అంటే ఎవరి బాధలు ఆళ్ళకి చాలా ఎక్కువే. నా కష్టాలు నాకెక్కువ, మీ కష్టాలు మీకెక్కువే. కరెక్టే. అవే ఒక్కొక్కరి ఒక్కో టైప్ ఆఫ్ ఉంటాయి. మీకు పేరెంట్స్, ఫ్యామిలీ నుంచి ఉంటే ఇంకోళ్ళు ఫైనాన్షియల్ ఉండొచ్చు. అందరూ ఉంటారు. ఇంట్లో 10 మంది ఉండొచ్చు. వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ పర్సన్ బట్టి వాళ్ళకుండే కష్టాలు ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. దాన్ని కంపేర్ చేయలేం. ఇక్కడికొచ్చంటే ఇక్కడికి తనే కాదు, వచ్చిన మిగిలిన 13 మంది కూడా ఎవ్వరు తక్కువ కాదు. అందరూ ఎంతో కష్టపడితేనే ఈ స్టేజ్‌కొచ్చారంటే అది తక్కువేమీ కాదు. సో, ఆబ్వియస్‌లీ ఆ పాయింట్స్ మీద సింపతిగా ఏడ్చేస్తే మాత్రం, కన్నీళ్ళు పెట్టుకుంటే మాత్రం విన్ అవుతాము అనేది తనే చెప్తున్నాడు. విన్ అవ్వాలని వచ్చానంటాడు. 5 వీక్స్ ఉంటే చాలని వచ్చాననుకుంటున్నానంటాడు. ఇంకా రకరకాల స్టేట్మెంట్స్ అనమాట. తన మీద తనకే ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నాడు. ఫైనల్‌గా నాకు ఎవరితోని ఎమోషన్ వద్దంటున్నాడు. తను ఎమోషనల్ అయ్యి మాత్రం మాట్లాడొచ్చు. ఇలా ఉందనమాట. అండ్ ప్రేరణ ఇదే టాపిక్‌లో చెప్పింది. మీకు అంత ఇదిగా ఉంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడ అవ్వట్లేదు. మీరు గొడవలు ఇవి ఉన్నాయంటే పాయింట్స్ పట్టుకుందాం, మాట్లాడదాం అనేది మాట్లాడుతున్నారని చెప్పింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చి ప్రేరణది, సోనియా. సోనియా విషయంలో ఏంటంటే ప్రతి దగ్గర మాకు నచ్చలేదు, మేము వి అని చెప్తుంది. మెజారిటీ ఇలా ఉంది, మేము ఇలా అనుకున్నామంటే అవి ఎవరు? మీరు అందరినీ కలిపేస్తున్నారు. ఏ విషయాల్లో అంటే ఏ విషయంలో చెప్పండి. ఇక్కడ అసలు సోనియా ఎవరిని మాట్లాడనీయదు. తన టోన్ అలా ఉందనమాట. బేస్ అయితే అలా ఉంది. అదైతే షూర్ అనమాట. మనం ఎంత కరెక్ట్ పాయింట్స్‌తో వచ్చినా కూడా తన టోన్‌తో ఆ కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. సో, ఇంకా జెన్యూన్‌గా నార్మల్‌గా గేమ్ ఆడితే మాత్రం సోనియా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. అందులో డౌటే లేదు. ఆ స్కిల్స్ అయితే బాగా ఉన్నాయి. ఇక్కడ సేమ్ కత్తి దొరికిందేమో నిఖిల్ పట్టుకున్నాడు. నిఖిల్ సోనియాకే స్టాప్ చేశాడు. సో తను చెప్పిందంటే యాటిట్యూడు, అది చెప్పేది వినకపోవడం, ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకపోవడం, వాళ్ళ ఛాన్స్ అంటే వాళ్ళ టర్న్ వచ్చినా కూడా చేయనీయకపోవడం అనే పాయింట్స్ మీద నిఖిల్ సేమ్ సోనియాని నామినేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ నామినేషన్స్ స్టార్ట్ చేసింది హైలైట్ నాగమణికంట అనమాట. నాగమణికంట విష్ణుప్రియని అదే థింగ్. ఫస్ట్ డే మీరు కొంచెం ఫెమినిటీ ఉంది మీలో అని అన్న మాటకి అంటే అది తప్పుగా అనిపించింది. అంటే తెలుగులో నాకు తెలిసిన అర్థం ఆడతనం ఉంది అనేలాగా ఒక వర్డ్ మీనింగ్ ఉంటుందన్నమాట. తనన్నది ఏంటంటే సున్నితత్వం ఉన్న తనకి ఎలా అంటే అక్కడ ఇంటెన్షన్ తనకి మెత్తగా ఉన్నారు అని చెప్పడానికి పోయి తను అన్న వర్డ్కి హీ విల్ బి హర్ట్ అంట. సో తను హర్ట్ అయ్యాడు కాబట్టి అప్పటి నుంచి తన మీద ఉంది. బట్ 3 days నుంచి విష్ణుప్రియతో తిరుగుతూ నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పేసి. బట్ విష్ణుప్రియ చాలా హర్ట్ అయింది ఈ విషయంలో. ఎందుకు అనంటే నన్ను అబ్జర్వ్ చేయడానికి, నన్ను టెస్ట్ చేయడానికి నీతో తిరిగాను అన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో దానికి విష్ణుప్రియ అయితే హర్ట్ అయింది. తను చెప్పాల్సింది చెప్పింది. నేను అన్న వేరు, నీకు అర్థమైంది వేరు, బట్ నీకు తెలుసు నేను ఏ ఇంటెన్షన్తో అన్నాను కూడా, బట్ ఇది చాలా వేరేగా పోర్ట్రేట్ అవుతుంది నాకు అనే వేలో మణికంఠ చెప్తున్నాడు. అండ్ మనకంటే నెక్స్ట్ నామినేషన్ వచ్చి శేఖర్ భాష అనమాట. శేఖర్ భాష ఇదే టాపిక్స్లో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఏవైతే జరిగిందో మనకంటే ఫస్ట్ రోజు జరిగిన దాన్ని అయితే ఇంకా బయటికి రాలేదు. దాన్ని డిపెండెంట్గానే దాన్ని ఆ టైంలో నన్ను ఓదార్చడానికి వచ్చారు, నన్ను ఇంకొంచెం పోక్ చేశారు, ఫీల్ అవ్వకు అని చెప్తూనే నన్ను ఫీల్ చేశారు. ఇలాంటి పాయింట్స్ మీదే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. మెయిన్ అవే పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అవి కాకుండా ఇంకిప్పుడు ఈ 3 daysలో ఈ తర్వాత జరిగిన వర్క్స్ కానీ దీనికి రిలేటెడ్గా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈ పాయింట్లోనే అభయ్ నవీన్ చెప్పింది ఏంటంటే మనం నామినేషన్స్ చెప్పాల్సిన పాయింట్ ఏంటి, ఎవరైతే ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నారో అంటే వద్దనుకుంటున్నారో ఆ నామినేషన్ చెప్పండి అంటే వీళ్ళు వేరే రీజన్స్ వేరే టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట.
ఇంకా విష్ణు టాపిక్ వచ్చినా కూడా సేమ్ ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ యష్మికి తీసుకుంది కత్తి. సో తను వచ్చి సేమ్ అగైన్ ఎవరు మన విష్ణుప్రియకి పొడిచిందనమాట. విష్ణుప్రియకి ఎందుకు పొడిచింది అని అంటే తను చెప్పిన టాపిక్స్కి దానికి అంటే కంపారబిలిటీ తను ఫీల్ అయ్యాడు కాబట్టి దీనికే నేను కనెక్ట్ అయ్యాను అన్నట్టుగా విష్ణుప్రియకి స్టాప్ చేసింది. నెక్స్ట్ పృథ్వీ నామినేషన్స్. పృథ్వీ నామినేషన్ ఫస్ట్ ఎవరంటే బేబక్క. బేబక్క విషయంలో ఏంటంటే ఫస్ట్ తను మళ్ళీ అగైన్ చిన్న మిస్టేక్ అనొచ్చు, తన పాయింట్ ఆఫ్ వ్యూ అనొచ్చు. తన మీ పర్సనాలిటీ దీనికి సెట్ అవ్వదు అని. సో పర్సనాలిటీ అంటే 2 రకాలు వస్తాయి. మన బిహేవింగ్ వస్తుంది, మనం చూడడానికి మన పర్సనాలిటీ వస్తుంది. సో రెండోది తీసుకుంది బేబక్క ఏంటంటే నా పర్సనాలిటీ నేను గేమ్లు ఆడలేను, ఇది చేయలేను, తన ఏజ్ కానీ తన పర్సనాలిటీ కానీ. సో ఆ వేలో ఫిట్ కాదు అనే మాట ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉండేది పృథ్వీ అయితే. బట్ అది చేయకుండా ఉండేసరికి అది వేరేగా పోర్ట్రేట్ అయింది. బట్ తను చెప్పింది నేను ఈ మాత్రం ఆడుతున్నాను. షీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ హర్ సెల్ఫ్ అనమాట. ఎందుకంటే తను ఆ ఏజ్లో ఉండి లేకపోతే 30+ అయ్యిండి ఆ పర్సనాలిటీతో ఉండి తనకి అంత ఈజీ ఏం కాదు టాస్క్లు అవి ఆడడము. యాక్టివ్గా ఉండడం కూడా కొంచెం మేబీ కష్టమై ఉండొచ్చు. తన పర్సనాలిటీ డిఫరెంట్. తను బయట ఉండేది తనది, బయట కూడా తను క్లిక్ అయ్యేది తన ఎంటర్టైన్మెంట్ అంతా నోటితో, వాక్తో, తన ఫన్, తన స్వాగ్ అంత, అంతేగాని తను చేష్టలతో కాదు. సో ఆబ్వియస్లీ తను ఆ పర్పస్లోనే తను డిఫెండ్ చేసుకుందనమాట. ఓకే, ఆ పాయింట్ కూడా 50-50 ఒపీనియన్స్ లాగా. నెక్స్ట్ మళ్ళీ మణికంఠ నామినేషన్స్. పృథ్వీ మణికంఠ నామినేట్ చేశాడు. ప్రతి దగ్గర ఈరోజు అయితే అందరూ కూడా చాలా వరకు అబ్బాయి ప్రేరణ కానీ లేకపోతే పృథ్వీ కానీ మంచి మంచి పాయింట్స్ తీసుకొచ్చారు మణికంఠ మీద. అంటే తను మాట్లాడే మాటలకి కౌంటర్స్ బాగా ఆలోచించి పెట్టుకున్నట్టు అనిపించింది నాకైతే. వాళ్ళు ఆ పాయింట్స్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు మణికంఠని ఓపెన్ అప్ ఇంకొంచెం నువ్వు ఇలా అంటున్నావు బట్ నువ్వు ఇలా చేస్తే మాత్రం వేరే వాళ్ళు చేస్తే మాత్రం కరెక్ట్ కాదు అనే పాయింట్స్ని అయితే ఎక్కువ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా పెద్దగా అంత ఎక్కువ ఆర్గ్యూ జరగలేదు. అండ్ ఇంకోటి మణికంఠ మాట్లాడేది మీకు తెలుగు అర్థం కాలేదనుకుంటా, తెలుగు రాదనుకుంటా అని. వాళ్ళు తెలుగు రాదు, అది అందరికీ తెలిసిన విషయమే. కొంచెం వాళ్ళు కానీ వాళ్ళ పాయింట్స్ చెప్పడంలో మాత్రం వర్డింగ్ చేయలేకపోతున్నారు తప్పితే వాళ్ళు బాగానే వాళ్ళ పాయింట్ని పెట్టగలుగుతున్నారు. అదైతే క్లారిటీ ఉంది వాళ్ళకి. అండ్ నామినేషన్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మళ్ళీ కత్తి లాస్ట్ నైనికకు దొరికింది. నైనిక మణికంఠని స్టాప్ చేసింది. ఇక్కడికి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ వీక్ నామినేషన్లో ఉన్నది ఎవరు అంటే బేబక్క అండ్ శేఖర్ భాష అండ్ సోనియా అండ్ విష్ణుప్రియ 4. అండ్ 5th వచ్చి పృథ్వీ అండ్ 6th వచ్చి మణికంఠ. వీళ్ళ 6 ఉన్నారన్నమాట. 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు ఈరోజు ఫస్ట్ వీక్ నామినేషన్స్లో. ఇక్కడికి నామినేషన్స్ అయిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోమన్నారు. లోపలికి వెళ్ళాక ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ట్విస్ట్. అండ్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మనకి యష్మి అండ్ ప్రేరణ డిస్కషన్ నడుస్తుందన్నమాట. అంటే ఇంకా ఆల్రెడీ తను ఫీల్ అయింది అనేది అయితే క్లారిటీ వచ్చింది యష్మికి. సో తను కూడా ఫీల్ అవుతుంది ఎలా ఎందుకు అనేసానా ఏంటి అన్నది. బట్ అదైతే అది కొంచెం వాళ్ళిద్దరికీ దానివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా అనేది అయితే చూడాల్సిందే మనం. అదైతే వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏడుస్తూ ఉన్నాడనమాట మణికంఠ. తనలో తను మాట్లాడుకుంటూ ఏడుస్తూ నేను బ్యాడ్ అయిపోయినట్టున్నాను, నేను ఏదో చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, ఏదో మార్చుకోవాలనుకున్నాను, నేర్చుకోవాలనుకున్నాను, బట్ ఏది అవ్వలేదు అనే పాయింట్ మీద ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ సీత అండ్ మన ఎవరు నిఖిల్ ఉన్నారనమాట మెయిన్గా. సో అప్పుడు సడన్గా తనకి విగ్ ఉంది, అంటే లైక్ హెయిర్ ఇక్కడ ప్యాచ్ ఉంది. సో అది కవర్ చేయడానికి అన్నట్టుగా ఉంది. అది ఓపెన్ అప్ చేసి దిస్ ఈజ్ మై ఒరిజినల్ అని చెప్పేసి ఓపెన్ అప్ అయిపోయాడు అనమాట. అది తను ఎందుకు చెప్పాడో నాకైతే తెలీదు. దాన్ని ఎలా తీసుకోవాలి అనేది ఇంకా ఏమంటారు ఆడియన్స్ డెసిషన్ అనమాట, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలన్నది. బట్ తనేంటంటే నా ఒరిజినాలిటీని ఇంకా నేను చూపించాలి, దాన్ని కవర్ చేయలేను అనే పాయింట్లో ఎక్స్ప్రెస్ చేసినట్టు అనిపించింది.
అక్కడైతే ఎవ్వరు లేరు. వీళ్ళిద్దరే ఉన్నారు. మిగిలిన వాళ్ళకి తెలుసా లేదా అన్నది తెలీదు. బట్ పృథ్వీ అయితే మాత్రం సారీ నిఖిల్ అయితే మాత్రం చెప్తున్నారు ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా గేమ్ ఉంది, జస్ట్ 1 వీక్ ఇప్పుడే స్టార్ట్ అయింది, లేదు నేను బయటకు వెళ్తే చాలా బ్యాడ్ అయిపోతాను, నెగిటివ్ పర్సన్ అన్న మాట వచ్చేస్తుందని ఎక్కువ తనే లో చేసుకుంటున్నాడు. సమ్టైమ్స్ తనే హై చేసుకుంటున్నాడు. అదంతా తన హ్యాండ్స్లోనే ఉంటుంది అనేది అయితే నాకు అనిపించింది. అండ్ సో ఫైనల్గా అయితే ఈ ఎపిసోడ్కి ఇంతే అనమాట. ఇప్పుడు ఏంటంటే కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం మనం. ఏంటంటే ఫస్ట్ ఆబ్వియస్లీ మణికంఠ గురించి. మణికంఠదైతే అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది అయితే కొన్ని విషయాలు ఇంకొంచెం క్లారిటీ రావాలి. కరెక్ట్గానే జెన్యున్గానే ఆడుతున్నాడు, తను చెప్పే ప్రతి ఎమోషను కరెక్టేనా అనేది అయితే క్లారిటీ రావాలి. ఇప్పుడు రైట్ నో ఇప్పుడున్న హీట్లో కానీ కొంతమందికి తను ఏడిస్తే బాధ కలిగి ఉండొచ్చు, కొంతమందికి ఫేక్ రా అన్న ఫీలింగ్ రావచ్చు. సో దాన్ని బట్టి డిపెండ్ చేసుకుని అయితే ఎవ్వరు కూడా ఫిక్స్ అయిపోకర్లేదు. సో చూసి ఇంకొంచెం గేమ్ ఎలా ఆడుతున్నాడు, ఫస్ట్ వీక్ 3 డేస్ గట్టిగా ఇంకేమీ అయిపోలేదు. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి జడ్జ్ చేయొచ్చు, ఇంకా చూస్తాం కాబట్టి. అండ్ సోనియా విషయానికి వస్తే ఇంకొంచెం తను ఎదుటి వాళ్ళ పాయింట్స్ కూడా వింటే ఓకే, తను వింటుంది, తను విని చెప్తుంది కొన్ని మాటలు అనేది అయితే అర్థమవుతుంది. తను ఎక్కువ ఎక్కడ అవసరం ఉన్నా లేకపోతే తను షో చేసుకోవడానికి తను ఫోకస్ ఎక్కువ ఉండాలనే దాని మీద మాత్రం ఫుల్ 100% తను ఎఫెక్ట్ పెడుతుందనమాట. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఇంకా హైడ్గానే ఉన్నారు. విష్ణుప్రియ ఎంత యాక్టివ్గా ఉంటుందో మనకి తెలుసు. సో తను కూడా ఇంకొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. ఇలా చాలామంది ఆదిత్య ఓం అయితే అసలు ఉన్నారా లేరా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎక్కడ తన స్కిల్స్ కానీ ఏవి బయటపడలేదు. శేఖర్ భాష అయినా ఏదో 4 జోకులు ఇవి చెప్పు మేనేజ్ చేస్తున్నారు. బేబక్క వంటల దగ్గర కనిపిస్తుంది, సీత అక్కడ ఇక్కడ ఉంటుంది, ప్రేరణ కనిపిస్తుంది, యష్మి ఏడ్చో నవ్వో తను కనిపిస్తుంది, కొంతమంది కనిపిస్తున్నారు. ఇంకొంచెం అబ్బాయిలో కూడా ఇంకొంచెం ఫైర్ కావాలి, నబిల్లో కూడా ఇంకొంచెం ఫైర్ కావాలి, ఇంకొంతమందిని మనం ఎక్కువ ఇంకా చూడాలి అని అనుకుంటున్నాం. ఉన్నది 14 మందే కదా, తక్కువలాగా అనిపిస్తుంది. అండ్ నిన్న నేను చెప్పినట్టుగా ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అన్న ఫీలింగ్. సో చూద్దాము ఇంకెన్ని డేస్. ఇవాళ ఎంత, ఇవాళ బుధవారం కదా, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 డేస్లో తెలిసిపోతుంది. సో నేనైతే కాదనుకుంటున్నాను, ఎలిమినేషన్స్ ఎవరికి ఉండవు, ఈ 1 వీక్ వదిలేస్తారనుకుంటున్నాను. చూద్దాం. లేదు కొత్త వైల్డ్ కార్డ్స్ కూడా వస్తాయి అంటున్నారు. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ని పాత వాళ్ళ కన్నా కొత్త వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. సో మీరైతే పాత వాళ్ళు వస్తారని ఎక్కడో ఒక టాక్ అయితే విన్నాను నేను కూడా. అండ్ ఎవరు వస్తే బాగుంటుంది, మీకు ఎవరిని చూడాలని ఉంది ఓల్డ్ కంటెస్టెంట్స్లో చెప్పండి, కొత్త వాళ్ళు అయితే వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ బిగ్ బాస్ రివ్యూ ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకోటి ఏంటి లైక్ చేయండి. బాయ్.